న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవిత వా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే. ఇది సైన్స్ మాటలు. భగవద్గీత అంతా సైన్స్ మాట. నోరు ఇప్పితే భగవద్గీత రావాలి నోట్ల నుంచి, ఇంకేది రాకూడదు. అప్పుడు నువ్వు సరైన మనిషిగా లెక్క. నోరు ఒకవేళ ఇప్పితే నోట్ల నుంచి భగవద్గీత రావాలి, భగవద్గీత లాంటి మాటలే రావాలి. అప్పుడు ఒక నిజమైన మానవుడి కింద లెక్క. ఒక పులి మేకను తింటోంది, నువ్వు కూడా మేకను తింటుంది. పులికి నీకు తేడా ఏమిటి? ఆ పులి సహజంగా ఉందేమో అసహజంగా ఉన్నావు. పులి మేకను తింది, నువ్వు క్రూర మృగం అన్నావు. మరి నువ్వు మేకను తింటావు, మరి నిన్నేమనాలి? నేను ఏమనాలి? నిన్ను క్రూర మృగం. ఇంకా వింతైన క్రూర మృగం ఇది. నువ్వు మనిషిగా పుట్టి పులిగా ఉన్నావు నువ్వు. రామచంద్ర, పులిని చూడడానికి జూకి వెళ్ళి చూస్తాము. మరి మాంసం తినే మనుషులు కూడా జూలో వెళ్ళి చూడాలి. అంతే వాళ్ళతో మాట్లాడలేము. జూలో వెళ్ళి పులిని చూసినట్టే ఈ నగరాల్లో ఉండే మాంసం తినే వాళ్ళని చూడాలి. వాడు మాంసం తింటున్నాడు, వాడితో మాట్లాడలేము. వాడిని ఉడికి చూశాడు అంతే. పులి ఎలా అందంగా విడు అందంగానే ఉన్నాడు, ముక్కు మొహం అన్ని బాగున్నాయి. కానీ వాడు క్రూర ముఖం. వాడు సమాజాన్ని బాగు చేయవలసిన ధర్మం అనుకుంది. సమాజం అది చెడిపోవడం కాదు. రేపోది ఉంటే అనంతరం శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాం. వదిలిపెట్టిన తర్వాత నేను ఎంతో సమాజం బాగు చేశాను తృప్తితో మనం అక్కడ ఉండాలి, జీవించాలి. అనవసరంగా ఆపర్చునిటీ పోగొట్టుకున్నాను, అవకాశం పోగొట్టుకున్నాను ఏడవకూడదు పై లోకల్లో. మనం ఇప్పుడు ఉంది అవకాశం. ఈ అవకాశం ఉపయోగించుకుని 24 గంటలు కష్టపడి మన సమాజాన్ని ఉద్ధరిద్దాం.